మా అమ్మాయిలకు లోపల ఎంత కసిగున్నా బయటికి మాత్రం ఏం లేనట్టే నటిస్తాం. మీరే కనిపెట్టాలిరా అబ్బాయిలు. మా అమ్మాయిలు ఇవ్వని సుఖం మీకు ఆంటీల దగ్గర ఏం దొరుకుతుంది బావా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. మగాడికున్న 1000 కోరికల్లో మొదటిది అందమైన ఆడదాన్ని అనుభవించాలని ఉంటది. నిజమే కదా బావా? మింగటానికి కూడా ట్యాక్స్ వేస్తే ఈ దేశం అప్పు ఒక్క నెలలో తీరిపోతుంది. పువ్వుకున్న విలువ మనిషికి లేదు బావా. మా వాడు ఓయోకి రమ్మన్నాడు. నాకు భయం వేసి నా ఫ్రెండ్ ని తీసుకెళ్ళా. అప్పటికే వాడు ఫుల్ బాటిల్ వేసున్నాడు. మత్తులో ఇద్దరు. పువ్వులో పెట్టరా అంటే నోట్లో పెడతా అంటాడు. నా నోరేమో చిన్నది వాని అరటి పండు పట్టదు ఓద్రా అంటే కుక్కుతాడు నోట్ల. పొలిటికల్ లీడర్స్, మీడియా కలిపి సమాజాన్ని రోజు మానభంగం చేస్తున్నారు. వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు, ఎన్కౌంటర్లు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు. మా ఆంధ్ర వాళ్ళకి కుల పిచ్చి, మత పిచ్చి చాలా కామన్. తెలంగాణ వాళ్ళకి ప్రాంతీయ పిచ్చి, తమిళ వాళ్ళకి భాష పిచ్చి కామన్. మా వాడు నీ పువ్వు మీద తేనె రాస్తా అన్నాడు. సరే రా అన్నాను. వాడికి నా పువ్వు ఎక్కడుందో వెతకడానికి అరగంట పట్టింది. తమ్ముణ్ణి కొట్టి కొట్టి అలసిపోవా అని అడిగితే పువ్వులో పొంగించే వరకు ఆగదు అన్నాడు. ఒకడు నాది 7 ఇంచెస్ ఉంది వస్తావా అని అడిగాడు. వెళ్ళి చూస్తే నా చిటికెడు వేలంతుంది వాడిది. లోన్లకి లంజలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అబ్బాయిలు. సుఖ పెడుతున్నాయి కదా అని అతిగా వాడుకు దెంగితే సరదా తీర్చేస్తాయి. జాగ్రత్త అబ్బాయిలు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చెరువు ఎండిపోయి చాప ఏడుస్తుంటే గద్దొచ్చి గుద్ద దెంగిందట. ఒకరోజు నేను KBHP మెట్రో స్టేషన్ కి వెళ్ళాను. అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నీ ధర ఎంత అని అడిగాడు. అప్పుడు నీ తమ్ముడి పొడవు ఎంత అని అడిగాను. గోడలకి బొక్కలు పెట్టే బదులు సెంట్ కొట్టుకుని అమ్మాయిల్ని లైన్ లో పెట్టుకోండిరా ఎదవల్లరా. ఏం తిన్నావు, ఏం కలర్ డ్రాయర్ వేసుకున్నావు, అసలు ఏంట్రా ఈ క్వశ్చన్లు? కొంచెం అప్డేట్ అయ్యి మసాలా పెంచండి రా. ఒక పతివ్రత పువ్వుకి గోరింటాకు పెట్టుకుంటే ఊర్లో ఉన్న మగవాళ్ళ మొడ్డలన్నీ ఎర్రగా అయినాయంట.